శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఏ దశ అదృష్టాన్ని కలగజేస్తుంది, మరి ఏ దశ అవయోగాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ప్రస్తుతం అందరూ కూడా కొద్దిగా జ్యోతిష్య పరిజ్ఞానం తెలుసుకోవడం వల్ల, అలాగే మరి మన ఫాలోవర్స్ అందరూ కూడా గోచారాన్ని ఫాలో అవుతూ ఉంటారు. మరి గోచారం అన్నది కొన్ని సందర్భాల్లో జాతకుడికి అనుకూలంగాను, కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా ఉండడానికి కారణం ఏంటంటే దశలు కూడా అనుకూలించే ఉండాలి. అంటే మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి దశలు ప్రారంభమవుతుంటాయి. ఆ దశలు జాతకుని యొక్క జీవితాన్ని, గతిని మారుస్తూ ఉంటాయి. సో అందుకనే మరి మేషరాశి వారికి ఏ దశలు బాగా యోగిస్తాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రతి రాశికి ఒక అధిపతి, ఆ అధిపతికి కొన్ని గ్రహాలు అనుకూలంగాను, కొన్ని గ్రహాలు ప్రతికూలంగాను ఉండడం జరుగుతుంటుంది. సో అందులో ముఖ్యంగా మేషరాశి వారికి రాశ్యాధిపతి కుజుడు, అలాగే గురువు, చంద్రుడు, రవి, ఈ 4 గ్రహాల యొక్క దశలు వాటి యొక్క అంతర్దశల్లో కూడా ఇంచుమించుగా జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. అలాగే శని, శుక్ర, బుధ, అలాగే రాహు, కేతు దశలు, ఈ దశలు జాతకుడికి ప్రతికూలమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో రాహుకేతువులు న్యూట్రల్గా ఉంటూ అవి ఉన్న స్థితిని బట్టి, దశను బట్టి, మరి కలిసినటువంటి గ్రహాలను బట్టి ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే ఈ మేషరాశి వారికి కుజుడు ఎల్లప్పుడూ కూడా మరి ప్రతికూలమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ మేషరాశి వారికి మనం దశ శిష్టాన్ని పరిశీలించినప్పుడు ముందుగా ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి కేతు మహాదశలో జీవితం ప్రారంభమవుతుంది. కేతు అంటే 1వ పాదంలో జన్మించిన వారికి సుమారుగా 7 సంవత్సరాల నుంచి 5.5-6 సంవత్సరాలు ఉంటుంది. 2వ పాదంలో జన్మించిన వారికి 4.5 అలా ఉంటుంది. 3వ పాదం ఉన్న వాళ్ళకి 2.5 అలాగ ఉంటుంది. 4వ పాదం అయితే ఇంక ఇంచుమించుగా 1.5 సంవత్సరం, 1 సంవత్సరం, ఆ విధంగా ఇంకా చంద్రుడున్న డిగ్రీలను బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ఏదన్నా మేషరాశి వారు ఈ అశ్విని నక్షత్రంలో జన్మించడం వల్ల బాల్యం అన్నది కామన్గా జాతకుడికి 8వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రుల యొక్క జాతకాన్ని బట్టి ఆధారపడుతుంటుంది. కాబట్టి బాల్యదశ పెద్దగా లెక్కెట్టుకోగలదు. అయితే ఎంబటినే వచ్చినటువంటి శుక్ర మహాదశ ఇది జాతకుడిని చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే పిల్లవాడికి ఈ శుక్ర మహాదశ ప్రారంభమైందో ఆటోమేటిక్గా వాళ్ళ తల్లిదండ్రులకి కొంతవరకు కలిసి వస్తుంది. అంటే కొద్దిగా జీవన విధానంలో, లైఫ్ స్టైల్లో మార్పు రావడం, దాంతో ఈ నక్షత్రంలో అంటే ఈ రాశిలో ఈ శుక్రదశ పిల్లలు కానీ, అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ ఈ శుక్రదశ రావడం వల్ల వాళ్ళకి జీవితం చాలా గారాభంగా, అన్యోన్యంగా రావడం జరుగుతుంటుంది. ఇంచుమించుగా మనకి 24-20 సంవత్సరాలు వచ్చేదాకా కూడా చాలా బాధ్యత లేకుండా పెరగడం వల్ల ఏంటంటే చాలా వరకు వీళ్ళకి అప్పటిదాకా జీవితంలో రెస్పాన్సిబిలిటీ ఉండదు. అయితే అంటే వీళ్ళు ధనం యొక్క ఖర్చు ఎక్కువగా టైంలో వీళ్ళు కొంత లగ్జరీ అయితేనేమండి, కొంత ఖరీదైన వస్తువుల మీద ఆసక్తి అయితేనేమంటే ఆ విధంగా జీవన విధానం సాగించడం వల్ల ఏంటంటే తొందరగానే డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో ఉంటారు. అయితే చిన్నగా సంపాదించే ప్రయత్నం చేయడం, ఒకేసారి టాప్ లెవెల్లో అన్నట్టుగా ఎక్కువగా
ధనం సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇది ఎప్పుడవుతుంది? 26వ సంవత్సరం దాటిన తర్వాత వచ్చినటువంటి రవి మహాదశ. అది సాధారణంగా ఆ రవి మహాదశలోనే జాతకుడు స్థిరపడే ప్రయత్నం చేస్తుంటాడు. అంటే ఇంచుమించుగా 26 నుంచి 32 సంవత్సరాల మధ్యలో జాతకుడికి రెస్పాన్సిబిలిటీసు. అయితే ఆ టైంలోనే మరి జాతకుడికి ఉద్యోగ ప్రయత్నాలు చేయడం కానీ, ఎక్కువ మంది ఎవరైతే పెద్దవాళ్ళు వాళ్ళ అంటే రవి దశలో తండ్రి గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అందుకనే సాధారణంగా మరి ఈ మేషరాశిలో ఉన్న వాళ్ళకి ఇది ఇంచుమించుగా 26, 32, 33 సంవత్సరాల మధ్యలో తండ్రి గారి యొక్క వృత్తిని చాలామంది చేస్తూ ఉంటారు. ఆ రంగంలోనే ఫాలో అవుతుంటారు. ఒకవేళ ఫాదర్ ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ అయితే వీళ్ళు కూడా మరి ఆ రవి దశలో ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి జాతకంలో ఇతర గ్రహాలు అనుకూలించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కూడా పొందే అవకాశం ఉంది. ఏదైనా మొత్తం మీద వీళ్ళు మరి 30-32 సంవత్సరాల లోపులోనో సెటిల్ అయిపోవలసి ఉంటుంది. అదే టైంలో వివాహం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక గోల్డెన్ టైం లాంటిది ఈ రవి మహాదశ ఈ జాతి వారికి. అయితే కేవలం మరి ఈ దశ ఆ టైంలో తండ్రి గారి యొక్క స్థితి, అలాగే ఆ కుటుంబ పరిస్థితులు కూడా జాతకుడి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది రాజకీయంలోకి వెళ్ళచ్చు, రియల్ ఎస్టేట్ రావచ్చు. మొత్తం మీద తండ్రి గారి స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. దాని తర్వాత వచ్చే చంద్ర మహాదశ 10 సంవత్సరాలు. ఇది చాలా హ్యాపీగా మరి ఆల్రెడీ రవిలో సెటిల్ అయి ఉంటే దాని తర్వాత జరిగే 10 సంవత్సరాలు కూడా చాలా హ్యాపీగా వాహన యోగం, అదే టైంలో గృహయోగం, అది విదేశ పర్యటన, లేదంటే 2-3 కొత్త ప్రాంతాలు తిరగడం, కొత్త వారితో పరిచయాలు, ఇవన్నీ కూడా చంద్ర మహాదశ. ఈ రాశి వారికి ఇది 4వ దశ అవ్వటం మంచి హ్యాపీగా అడుగుతారు. అయితే చంద్రుడు ఉన్నటువంటి బలం కూడా కొంతవరకు ఉంటుంది. మరి దాన్ని బట్టి కూడా వీరి స్థితి ఆధారపడి ఉంటుంది. దాని తర్వాత వచ్చేది కుజదశ. ఇది కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఇంచుమించుగా అక్కడికి 42, 52, 52 సంవత్సరం దాకా జాతకుడు ఈ మధ్యకాలంలో బాగా సెటిల్ అవుతాడు. అయితే 52, 53 ఆ సంవత్సరాల మధ్యలో వచ్చినటువంటి రాహు మహాదశ మరి జాతకుడికి 16 సంవత్సరాలు. ఆ టైంలోనే జాతకుడు కరెక్ట్గా వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు దాకా బాగా అనుకూలంగా బాగా సంపాదించి ఉంటే మరి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, అలాగే మంచి ఎవరిని లెక్క చేయకపోవడం వల్ల, మరి అనేక రకాలుగా ప్రయోగాలు చేస్తూ మరి ఎవరిని లక్ష్య పెట్టకుండా ఈ 16 సంవత్సరాలు జాతకుడు కొంతమంది అదే టైంలో జాతకుడు కూడా తన యావిగేషన్స్, తన వృత్తి వ్యవహారాలు, ఆచార విషయాలు, అలవాట్లు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనా కూడా కొంత అక్రమార్జన కూడా ఈ టైంలో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇంచుమించుగా మరి ఈ 50 నుంచి 66 సంవత్సరాల మధ్య ఇదే మెయిన్ దశ. కాబట్టి ఈ రాహు దశలో చాలా జాగ్రత్తగా జాతకుడు వ్యవహరిస్తే దాని తర్వాత ఇంచుమించు రిటైర్మెంట్ తర్వాత వచ్చినటువంటి గురు మహాదశ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. దాని తర్వాత శని మహాదశ అన్నది చాలామంది చూడకపోవచ్చు. బట్ ఏదైనా ఈ మేషరాశి వారు జాగ్రత్తగా ఉండవలసింది మాత్రం రాహు మహాదశ ఏదైనా ఒక జరికిస్తుంది. అప్పుడు దాకా ఉన్నటువంటి జీవన విధానాన్ని మార్చివేయడం జరుగుతుంటుంది. కాబట్టి అలాగే మరి ఈ జాతకులు మరి ఏ దశలో అయినా సరే ఏదైనా పరిహారం చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా రాహు దశలో అమ్మవారి ఆరాధన, చంద్రమహాదశలో గౌరీ అమ్మవారిని పూజించుకోవడం, ముఖ్యంగా రవి అంటే మెయిన్ మిడిల్ పీరియడ్లో అంటే ఈ ఉద్యోగంలో సెటిల్మెంట్ అయ్యే టైంలో వచ్చే రవి మహాదశలో మాత్రం కంపల్సరిగా విధి విధానంగా నియమంగా ఉంటూ మరి సూర్య నమస్కారం చేసుకుంటూ ఆదిత్య ఉదయ పారాయణ చేసుకుంటూ పెద్దల్ని గౌరవించడం, వాళ్ళ యొక్క అడుగుజాడల్లో అనుసరిస్తూ నడవడం వల్ల కంపల్సరీగా జాతకుడు అదే టైంలో సెటిల్ అయి మంచి అటు వ్యక్తిగతంగా తన కుటుంబానికి సమాజానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది. ప్రతి గ్రహానికి కూడా ఒక విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది. గురుగ్రహం మనకి అనుకూల భావాల్లో ఉన్న, వ్యతిరేక భావాల్లో ఉన్న ఆ ఫలితం మనకు కావాలంటే ఖచ్చితంగా మరి గురుగ్రహానికి దైవ ఆరాధనతో ఖచ్చితంగా గురువుని ప్రసన్నం చేసుకోవచ్చు. గురువుని చాలా సులభమైన మార్గంలో మనం
తృప్తిపరచవచ్చు. అదేంటంటే గోసేవ. గోవుల్ని సేవించడం, గోవుల్ని రక్షించడం, అలాగే గోవులకి తగు విధమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం వల్ల గోశాల దర్శించి అక్కడ సాధ్యమైనంత వరకు ఆ గోశాలని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి. అంటే శుభ్రంగా దాన్ని తుడిసి అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఏమైనా అంటే శుభ్రంగా తీసేసి చక్కగా దాన్ని తుడిసి చాలా నీట్గా ఉన్నట్టు ఉండాలి. సో అలాగే దాని తర్వాత ఏంటంటే గోవులకి మీరు ఏదైనా ఆహారాన్ని కూడా అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి దోషం అన్నా పరిహారం అవుతుంది. అక్కడికి ఏలినాటి శనిలో, జన్మశనిలో, అష్టమ శని లాంటిది ఉన్నా కూడా మీకు అటువంటి అవకాశం వస్తే గోశాలని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయండి. శుభ్రంగా దాన్ని తుడిచి దాన్ని శుభ్రం చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మీకు అవకాశం ఉంటే గోవులకి మంచి గాలి తగిలేలాగా ఒక 4 ఫ్యాన్లు, ఒక 3 ఫ్యాన్లు అక్కడ గోవులు తగిలేలాగా ఏర్పాటు చేయడం. అయితే గోవులకి మరి శనగలు ఆహారంగా ఇవ్వడం వల్ల అంటే ఆ గోవుకి ఏంటంటే గోవు దేవతా స్వరూపం కాబట్టి మరి భక్తుడు మనకి ఎందుకు సేవ చేస్తున్నాడు అని వాడికి ఏం తెలుస్తుంది? ఈ రూపంలో మాట మరి శనగలు ఇవ్వటం వల్ల ఓహో వీడు విద్య కోసం, గురుగ్రహ అనుగ్రహం కోసం వచ్చాడు. కందులు పెడతారు మంగళవారం రోజు నానబెట్టి, ఓహో వీడు పెళ్లి కోసం, కుజగ్రహం అనుగ్రహం కోసం వచ్చిన గోవుకి తెలిసి అది మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. అంటే గోవు డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. మీకు ఏ దేవతని మీరు అక్కర్లేదు. గోవు మీకు డైరెక్ట్గా ఇచ్చే అన్ని సకల సౌకర్యాలు గోవు ద్వారా పొందే అవకాశం ఉంటుంది. మీకు పురాణాల్లో కూడా తెలుసు. అందువలన ఏంటంటే గోవుని కోరితే ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. సో అలాగే మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంగళవారం రోజు లేదా మంగళవారం రోజే మీరు గోశాలకు వెళ్ళి గోవుకి నానబెట్టినటువంటి కందులు లేదా దాంతో బెల్లం ముక్క కలిపి, లేదంటే చెరుకు అంటే చెరుకు పిప్పి కానీ చెరుకు దవ్వ ఏది ఉంటుందో అది ఇవ్వచ్చు. ఇంకా అద్భుతమైన రెమెడీ, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పులు కురిగిపోయారు, ఇంకా మీరేం చేయలేరు అనుకున్నాం, అప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మీరు ఎంత బరువు ఉన్నారో అక్కడ చూపించుకోండి. మీరు ఒక 60 కేజీలు ఉన్నారనుకోండి, 60 కేజీలకి బెల్లం ఎంత ఖరీదు అవుతుంది, కేజీ 100 రూపాయలు, 6,000 అక్కడ డొనేట్ చేయండి. వాళ్ళు దేనికి ఉపయోగిస్తారో మనకు అనవసరం, మీరు అక్కడ డొనేట్ చేయండి. మీకు ఓపిక ఉంటే 60 కేజీలు బెల్లం కొని తూకం వేసుకొని అక్కడ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు మరణ సమస్యన ఇంకా ఉరిశిక్ష పడిపోయినా దాని నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఈ కుజ గురులు అనుగ్రహించాలంటే గోవుతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా మీకు ఈ 2 గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఖచ్చితంగా సహాయపడతాయి. ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.